ఏపీని వణికించిన మొంతా తీవ్ర తుఫాను తీరాన్ని దాటింది. మంగళవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరాన్ని దాటినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఈ తీవ్ర తుఫానుగా బలహీనపడింది. ఇక రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే వీలుంది. ఇక కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక తుఫాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రాగల 24 గంటల్లో ఏపీతో పాటు ఇటు తెలంగాణ, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రజల ప్రాణాలనైతే రక్షించగలిగింది. అందుకు మా సిటీ 24/7 తరపున, మా ప్రేక్షకులందరి తరపున మొత్తం యంత్రాంగానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక ఈ మొంతా తుఫాను నిన్న భారీ విధ్వంసం అయితే సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ అడిగి తెలుసుకుందాం. గాలిబ్, తీరం దాటే సమయంలో మొంతా తుఫాను ఆ తీర ప్రాంతాల్లో ఎటువంటి ఎఫెక్ట్ చూపించింది? నిన్న రాత్రి 11 నుంచి 12 మధ్యలోని మోంతా తుఫాను తీరం దాటింది. అయితే అందరూ అనుకున్నట్లు కాకుండా దిశ మార్చుకొని నర్సాపురం వద్ద తీరం దాటిన నేపథ్యంలోని భారీ మొత్తంలోని అలజడి సృష్టించింది. ఎందుకంటే రాత్రి తీవ్రమైన భారీ గాలులు, దాంతో పాటు సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఉత్తర వాయువు దిశగా కదులుతూ ప్రస్తుతం మోంతా తుఫాన్ బలహీనపడుతుంది. అది తీవ్ర వాయుగుండంగా మరి కాసేపట్లోని ఉండబోతున్న నేపథ్యంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోతున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మొత్తం జిల్లాలలోనూ కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోని మొత్తం 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అట్లాగే 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మొత్తం నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇంకా కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసినట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే తుఫాను ప్రభావంతో ఈదురుగాలులకు సంబంధించి మాత్రం ఎక్కడే తగ్గలేదు. రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో అదే తరహాలో కూడా ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం కొనసాగుతుంది. ప్రధానంగా కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లో మచిలీపట్నంలోని భారీ చెట్లు నేలకూరడంతో విద్యుత్ స్తంభాలన్నీ కూడా కిందకి ఒరిగాయి. దాంతో పాటు పామరు నియోజకవర్గంలోని మొత్తం వరుసగా 10 విద్యుత్ స్తంభాలు ఒకే లైన్ కి సంబంధించి కూడా నేల కొరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో
ప్రస్తుతం విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు చేపట్టారు. అక్కడ వెనువెంటనే విద్యుత్తును పునర్వ్యవస్థీకరించేందుకు వాళ్ళకి పూర్తి స్థాయిగా చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే రాత్రి సమయంలోని ఏదైతే భారీ రహదారుల మధ్యను కూడా చెట్లు పడిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అక్కడ వెనువెంటనే చెట్లను పూర్తిగా అక్కడి నుంచి కట్ చేసి రహదారులకు సంబంధించి కూడా కొనసాగింపు మాత్రం ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. రాత్రి సమయంలోని ముందుగానే ప్రభుత్వం చెప్పినట్లుగా 7 గంటల తర్వాత అన్ని జాతీయ రహదారులలో వెళ్తున్న వాహనాలన్నీ కూడా పోలీసులు నిలుపుదల చేయడం జరిగింది. మైకుల ద్వారా అనౌన్స్ చేసి వాటిని వెంటనే నిలుపుదల చేయడంతో ఇటు విజయవాడ విశాఖ జాతీయ రహదారి పూర్తిగా నిర్మానుషంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యలు మాత్రం ప్రస్తుతం సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మోంతా తుఫాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, దాంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు, దాంతో పాటు మత్స్యకారులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించటం, ఏదైతే సిబ్బంది అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందిని కూడా ఫీల్డ్ లోకి దింపటం, రాత్రి కూడా మనం చూసాము. రాత్రి 11:30-12 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోనే ఉండి ఆర్టీఎస్ ద్వారా వరుసగా సమీక్షలు నిర్వహించారు. రాత్రి అంతా మంత్రి లోకేష్ అట్లాగే హోంమంత్రి అనిత కూడా సమీక్షలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు కొద్ది క్రితమే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన కలెక్టర్లతో నేరుగా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడ వర్షం తగ్గినా సరే పునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లను కొనసాగించాలి, వాళ్ళకు అన్ని చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు పడిన తర్వాత అంటువ్యాధులు మరింతగా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వైద్య సదుపాయాలు కొనసాగించాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబానికి 50 కేజీల బియ్యం ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే మోంతా తుఫానుకు సంబంధించిన ఎఫెక్ట్ నేపథ్యంలోని ఈ నెల 31 వరకు కూడా పాఠశాలకు సంబంధించిన సెలవులను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది. అవి 31వ తారీఖు వరకు కూడా ఉండబోతున్నాయి. అయితే ప్రధాన రహదారులకు సంబంధించిన పూర్తిగా వర్షపు నీటికి రావటం, వరదలు వంకలు కూడా వాగులు వంకలు కూడా పొంగిపోతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రహదారులకు సంబంధించి కూడా వాహనాల కొనసాగింపు మాత్రం ప్రస్తుతం నిలుపుదల చేశారు. ప్రధానంగా మనం చూసినట్టయితే ఉత్తరాంధ్ర జిల్లాలోని అరకు లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లోని పాడుపడిపోయిన స్కూల్స్ కి సంబంధించి కూడా కూలటం జరిగింది. అక్కడ అర్ధరాత్రి జరగటం, దాంతో పాటు స్కూల్ గమనించిన విద్యార్థులు కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. వరుసగా మనం చూసినట్టయితే అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రధానంగా నర్సాపురం వద్ద మోంతా తుఫాన్ తీరం దాటే సమయంలోని ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అల్లకల్లోలంగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలుగా ఉండే కాకినాడ, ఉప్పాడ, మరోపక్క ఇటు మచిలీపట్నానికి సంబంధించి కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం బీచ్, బాపట్ల, సూర్యలంక, ఒంగోలు, చీరాల, నెల్లూరు ఈ సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి మాత్రం తీవ్రమైన అల్లకల్లోలంగా మారిన పరిస్థితి కనబడుతుంది. భీకరమైన గాలులు, రాత్రంతా ప్రజలు కూడా నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు, భయపడిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. భీకరమైన గాలులు కొనసాగాయి, దాంతో పాటు వర్షం వచ్చింది. మరోపక్క విద్యుత్ సంబంధించి మాత్రం పూర్తిగా నిలుపుదల చేశారు. ఖచ్చితంగా విద్యుత్ కొనసాగిస్తే మాత్రం ఇలాంటి గాలుల ప్రభావంతో ఏదైనా విద్యుత్ తీగలు ఊడిపడినా సరే మరింతగా ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నట్లుగా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా చాలా వరకు కూడా విద్యుత్తును పూర్తిగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం విద్యుత్తును పునరుద్ధరించేందుకు పూర్తిగా వాళ్ళు దృష్టి సారించిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులందరూ కూడా రంగంలోకి వెళ్ళి ఇప్పటికే ఏదైతే తుఫాను ఎక్కువగా ప్రభావం చూపి దాంతో పాటు ఈదురుగారులు ఎక్కడ వస్తాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కొత్త విద్యుత్ స్తంభాలను 2 రోజుల క్రితమే విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి తరలించిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణ కార్యక్రమం చాలా తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మరోపక్క రైళ్లకు సంబంధించి కూడా నిలుపుదల చేయడం జరిగింది. రైళ్లు బంద్ కూడా కొనసాగుతుంది. హౌరా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇటు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విజయవాడ, విశాఖపట్నం హౌరా ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. పలు రైళ్లను కూడా రద్దు ఇంకా ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే వర్షాభావం ఇంకా మరో 24 గంటల పాటు ఉన్న నేపథ్యంలోని
రైళ్లకు సంబంధించి కూడా బంద్ మాత్రం కొనసాగుతుంది. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం మొత్తానికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లోని రోడ్ల మరమ్మతులు, దాంతో పాటు విద్యుత్ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇంకా పంట నష్టం మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్పపీడనం వాయుగుండాలు వరుసగా వస్తున్నాయి. ఎందుకంటే గత వారంలోనే మనం అల్పపీడనం చూస్తాం. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలోని రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు. ప్రస్తుతం దాన్ని కొనసాగింపుగా తీవ్ర తుఫాను వచ్చిన నేపథ్యంలోని, ఈదురుగాలులు వచ్చిన నేపథ్యంలోని చాలా వరకు కూడా పంటకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోని ఈ రోజు రేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టబోతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వ్యవసాయ రంగంలోని ఎంతవరకు ఇందుకు సంబంధించిన నష్టం వాటిల్లింది అనేది కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సచివాలయంలోని ఆర్టీఎస్ ద్వారా మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించిన పరిస్థితులను నేరుగా తెలుసుకోబోతున్నారు. అయితే ఒకటి, ప్రభుత్వం మాత్రం ముందు నుంచి తీసుకున్న చర్యలు కావచ్చు, దానికి సంబంధించి ఇటు జిల్లా యంత్రాంగాన్ని ఎలక్ట్ చేయడంతో కావచ్చు, పూర్తిగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ముంతా తుఫాను చాలా విజయవంతంగానే ఏపీ ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది తుఫానుకి సంబంధించిన హెచ్చరికల నేపథ్యంలోనే ఇటు సోషల్ మీడియాలోని ప్రభుత్వానికి సంబంధించిన హెచ్చరికలపై ట్రోల్ చేశారు. కొంతమంది అంతగా నమ్మని పరిస్థితి కనబడుతుంది. చాలా మంది లైట్ తీసుకున్నారు. అయితే ప్రభావం చూసినట్టు చాలా తీవ్రంగా కనబడుతుంది. పూర్తి స్థాయిలోని ఈదురుగాలుల మధ్య అర్ధరాత్రి ఏకలే ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారిన నేపథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రోడ్ల మీదే ఉంది. ఎక్కడికెక్కడ విద్యుత్ స్తంభాలకు విరిగిపడినా సరే ఆ శాఖకు సంబంధించిన అధికారులు స్పందించడం, మరోపక్క మచిలీపట్నం లాంటి ప్రాంతంలో రహదారికి వెళ్లే ప్రాంతంలోని చెట్లు ఒరిగిపోవడంతో ఆ చెట్టు విరిగిపడిన ప్రదేశానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని వెంటనే అక్కడికి రప్పించి వాటిని పూర్తిగా పక్కకు తొలగించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి చూసినట్టయితే పూర్తిగా ఇటు అధికార యంత్రాంగం చాలా ధీటుగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే మోంతా తుఫానుకు సంబంధించిన ఎఫెక్ట్ నేపథ్యంలోని కొంతవరకు కూడా పూర్తి స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే మరో 24 గంటల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలోని ఆ జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంకా పునరావాస కేంద్రాల్లోని దాదాపు 80,000 మంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన జిల్లాలకు సంబంధించిన పునరావాస కేంద్రాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాత్రి నుంచి నిన్న 2 రోజుల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆహారం, వస్తువులు కూడా అందిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అందరినీ కూడా వాళ్ళ ఇళ్లకు పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. సరే, అయితే ఇళ్లకు ఎంతవరకు దెబ్బతిన్నాయి, వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపై కూడా ఇప్పటికే కలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఇందుకు సంబంధించిన జిల్లాలో ఒకటొకటిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు. నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా మరో 24 గంటల పాటు వర్ష సూచన ఉండబోతుంది. ప్రస్తుతం తీవ్ర తుఫానుగా బలహీనపడిన మోంతా తుఫాను మరి కాసేపట్లోని అది తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. వాయుగుండంగా మారే సమయంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. లహరి, మరి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో ఎలా ఉంది? ఇప్పటికీ తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో మాత్రం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలోని ప్రధానంగా ఖమ్మం జిల్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు చాలా దగ్గర ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ప్రస్తుతం భీకర వర్షాలు రాత్రి నుంచి కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్రాంతాలు ఇటు తెలంగాణలోని ఇటు నల్గొండ ప్రాంతం కావచ్చు, నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర ప్రాంతాలు, తీర ప్రాంతానికి కొంచెం దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎక్కువగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కొంతవరకు కూడా ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం అవడం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఏదైతుందో ఖమ్మం టు మనము ఇటు ఏపీకి వచ్చే బోర్డర్ లాంటి ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ తెగిపోయిందని కూడా చెప్తున్నారు అధికారులు. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పునరుద్ధరణ, దాంతో పాటు వాటర్ రోడ్డు మీద నిలిపించిన నేపథ్యంలో వరద నీరును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఇప్పుడు వర్షాలు తీవ్రత మాత్రం మొత్తం 4 రాష్ట్రాల మీద పడిపోతుంది. ఒకటి ఇటు తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఈ 4 రాష్ట్రాలపై కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. 4 రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవి భారీగా ఉండే అవకాశం ఉన్నట్లుగా
అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులు కూడా అదే స్థాయిలో ఉన్న నేపథ్యంలోని తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కూడా ఎఫెక్ట్ ఏర్పడింది. ఆ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలు అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. గాలిబ్ ఇప్పటికీ తీరం దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా గాలివానలు సూచనలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. పలు జిల్లాలలో కూడా గాలివానలు ఇప్పటికీ వీస్తున్నాయి, వర్షం కూడా కురుస్తుంది. అసలు ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మొత్తంగా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? మొంతా తుఫాను సంబంధించి మాత్రం ప్రభావం చూసినట్టయితే 3 రోజుల నుంచి మనం చూస్తున్నాము. తొలుతగా అది అల్పపీడనం తర్వాత తీవ్ర అల్పపీడనం నుంచి వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం, ఆ తర్వాత తుఫాన్ నుంచి కూడా తీవ్ర తుఫానుగా నిన్న ఉదయం 5 గంటల సమయంలో మారింది. ఆ తర్వాత నిన్న రాత్రి సమయం 11:30 నుంచి 12:30 మధ్యలో కూడా తీరం దాటింది. అంటే దీని ప్రభావం చూసినట్టయితే అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అదే ప్రభావం ఒక్కొక్కటిగా కిందకు దిగాలి, ఖచ్చితంగా అవి తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం తీవ్ర తుఫాన్ నుంచి మాత్రం మరి కాసేపట్లో తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత అది అల్పపీడనంగా మారుతుంది. ఇది మొత్తం ఈ ప్రభావం, ఈ ప్రెజర్ అనేది తగ్గేంత వరకు కూడా ఈ తరహాలోనే వర్షాలు ఉండబోతున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేశారు. ఇందులోని కొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయి, కొన్ని జిల్లాలు ఎల్లో అలర్ట్ ఉన్నాయి. ఆ జిల్లాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విండ్ ఎఫెక్ట్ మాత్రం ఈ రోజు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు కూడా ఈదురుగాలులు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతోనే ఆ ఈదురుగాలుల వల్లే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందనే దానిపై కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్న నేపథ్యంలోని 48 గంటల పాటు ఎఫెక్ట్ ఉండబోతుంది. ఈ ఎఫెక్ట్ ఉండబోతున్న నేపథ్యంలో ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది, ఎంతవరకు తుఫాను తర్వాత భారీ వర్షాల నుంచి కూడా అతి భారీ వర్షాలు ఎంతవరకు కురుస్తాయి అనే దానిపై కూడా వాతావరణ శాఖ ప్రస్తుతంగా పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ తగ్గని పరిస్థితి కనబడుతుంది. అక్కడ అలజడి ఇంకా కొనసాగుతుంది. భారీ మొత్తంలోని భీకర ఈదురుగాలులు మాత్రం అక్కడ ఇంకా కొనసాగుతున్నాయి. సముద్రంలోని అలలు 10 అడుగులు ముందుకు వచ్చి తీవ్ర స్థాయిలోని ఎఫెక్ట్ మనకి సమాచారం అందుతుంది. ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా అధికారులు అంచనా వేస్తున్నారు. మరింతగా దాన్ని మలుపులు తిరిగితే మాత్రం అవి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లోనే భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురిసినట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.